ఆ ఉన్న దాంట్లోనే తిందాం, ఆ ఉన్నదాన్ని తీసుకొని కొద్ది రోజులు మనం బలపడదాం అని బహిరంగంగా సవాలుకరంగా ప్రకటన చేశాడు. అది ఈ కుక్కకు తెలియదు. ఏ కుక్కకి? ఈ కరుణాకర శునకానికి తెలియదు. దీనికి ఎందుకు తెలిసిద్ది? ఇది విశ్వాసము లేని కుక్క, దీనికి విశ్వాసము లేదు. దీనికి విశ్వాసం ఎందుకు ఉంటుంది? సాధారణమైన కుక్కలైతే ఒక ముద్ద వేస్తే విశ్వాసం ఉంటుంది, కానీ దీనికి విశ్వాసము లేదు. గమనిస్తున్నారా? ఒక ముద్ద పెడితే విశ్వాసము, సాధారణమైన కుక్క దాని ప్రాణం పోయే వరకు 5 ఏళ్లతో అన్నం తినేటప్పుడు సాయంత్రం వేళ చాలా మనల్ని గుర్తు తెచ్చుకోవాలి. ఎవరు? ఈ కరుణాకర శునకం. ఈ కుక్క ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? షాలేము రాజన్న పేరు చెప్పకపోతే ఈ కుక్కకి బుద్ధి లేదు, ఆకలి తీరదు. ఈ సంగతి ఈ కుక్కకు కూడా తెలుసు. ఈ కుక్కకు తెలుసు కనుకనే చూడండి, ఈ కుక్క ఇతరుల మీద మొరిగినప్పుడు యూజు ఎలాగ ఉన్నాయో, షాలేము రాజన్న మీద మొరిగినప్పుడు వీడు యూజు ఎలాగ ఉన్నాయో ఈ కుక్క వీజు చూడండి. ఇతరుల మీద మొరిగినప్పుడు వీడికి అంత రేజేమి లేదు. ఈ కుక్కకి ఒక షాలేమన్న మీద మొరిగినప్పుడు వీడికి అన్నం దొరుకుతుంది. అది వీడు గుర్తుపట్టాడు. ఇది ఈ కుక్క గుర్తుపట్టింది. మర్చిపోయా, ఈ శునకం, కరుణాకర శునకము గుర్తుపట్టి లేటెస్ట్గా ఆడుకుంటుంది. మరి అన్న పేరు చెప్పుకోకుండా నీకు అన్నం దొరకట్లేదు కదా, షాలేము రాజన్న పేరు చెప్పుకోకుండా నీకు అన్నం దొరకట్లేదే, అన్న మీద నిందా ప్రచారం చేసి మొరుగుతూ ఉన్నావో కుక్క, 5 ఏళ్లతో అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా కుక్క? ఎన్నాలే నీ బతుకు, ఎన్ని రోజులే నీ బతుకు, ఎన్నాళ్ళు మొరుగుతుంది కుక్క? ఒక సామెత ఉంది ఈ లోకములో, మరిగే కుక్క కరవదు. ఇది ఏ కుక్క? ఆ కుక్క కాదు ఇది. ఇది 2 కాళ్ళు ఉన్న కుక్క, కరుణాకర శునకం కుక్క. ఓ కుక్క, నీ జీవితానికి నీకు ఆకలి తీరుస్తుంది. షాలేము రాజన్న నామము, షాలేమన్న ఆ నామము చెప్పుకోకపోతే, ఆ నామాన్ని నీవు మొరగకపోతే నీకు ముక్తి లేదు, నీకు బుద్ధే లేదు. నీకు కానా నయోనా? ఓ కుక్క, ఎన్నిసార్లు తరిమి తరిమి కొట్టాలి ఓ కుక్క? ఎన్నిసార్లు చెప్పులతో కొట్టాలి? ఎన్నిసార్లు కర్రలు తీసుకొని కొట్టాలి? నేను ముందు చెప్పినవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి, కానీ ఈ కుక్క నేను ఫస్ట్ చెప్పిన ప్రతి మాటలో ఈ కుక్క ఎప్పుడన్నా ప్రస్తావించిందా? మణిపూర్ ఘటనలో ఈ కుక్క మొరిగిందా? స్త్రీల మాన ప్రాణాలు దోసుకొని ఒక ఆలయంలో నిర్దాక్షిణ్యంగా ఆ గుడి కింద కొంతమంది పిల్లలని వాళ్ళు సెరిసి సంహరించారు. అప్పుడు మొరిగిందా ఈ కుక్క? మొరగదు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక గుడిలోకి పోతే ఒక దళిత బిడ్డ, ఒక చిన్న బిడ్డని చంపివేస్తే మొరిగిందా ఈ కరుణాకర శునకం కుక్క? మొరగదు. దీనికేం తెలుసు? దళితుల ఆత్మధ్వనులు, ఆత్మనాదాలు దీనికి తెలియదు కదా. దీనికి ఒకటే తెలుసు,
నీతిమంతుల మీద మొరగటం. నీతిమంతుల మీద మొరిగితే ఏం జరుగుతుంది? దీనికి ముత్తి జరుగుతుంది. ఏం జరుగుతుంది? దాని ఆకలి తీరుతుంది. కనుక ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఈ కరుణాకర శునకాన్ని ప్రజలందరూ కూడా పసిగట్టారనే సంగతి దీనికి అర్థమైంది. దీనికి అర్థమయ్యి ప్రజల్లో మత కలహాలకి కారుకురాలు ఎవరై అంటే ఈ కరుణాకర శునకం. ఈ కుక్కే కారుకుడు. కారణము ఈ కుక్కే, మరి ఎవరో కాదు. ఈ కుక్క వెనకాల ఉండి తెరనకాల ఉండి నడిపిస్తున్న ఆ కుక్కలు కూడా కారణమే. కనుక ఈ కుక్కలన్నిటికీ నేను తెలియజేస్తుంది ఏంటంటే, పరలోక రాజ్యానికి ప్రవేశము లేదు. ఓ కుక్కలారా, కుక్క కరుణాకర శునకం, పరలోక రాజ్యానికి ప్రవేశము లేదు, కుక్కలకి స్థానము లేదు అని ప్రకటన గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. కనుక మరి కుక్కలాగానే జీవిస్తావో దానికంటే కూడా అది మంచిది. ఏది? సాధారణమైన కుక్క మంచిది. కానీ దానికంటే తక్కువైన కుక్క గురించి ఇప్పుడు దాకా మాట్లాడాను. మరి ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, కొంచెం గమనించి గుర్తించి ఇలాంటి కుక్కలకి ముందుగా ఫస్టుగా మన దళితులందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా కదిలి రావాలి. ఇలాంటి కుక్కలకి సరైన గుణపాఠం